రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తరువాత 1-2 రోజుల్లో ఎన్నికల ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఓట్ల వాస్తవ లెక్కింపు జరుగుతుంది. అయితే ఎగ్జిట్ పోల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఈ దేశంలో ఒక వర్గం పౌర సమాజం పేరు పెట్టి, స్వచ్ఛంద సంస్థల పేరు పెట్టి రకరకాలుగా పనిచేస్తున్నటువంటి ఒక వర్గము సరిగ్గా కౌంటింగ్ సెంటర్ల దగ్గర హింసకు పాల్పడేటటువంటి ప్రయత్నం చేస్తోందా? ఈ సందేహం ఎందుకు వస్తుందంటే, ఇటీవలే ఒక సుప్రసిద్ధ యూట్యూబర్ ఉంది. ఆవిడ పేరు నీలు వ్యాస్. అయితే ఆమె వాస్తవ పూర్తి పేరు ఏంటంటే నీలు వ్యాస్ థామస్. ఈ నీలు వ్యాస్ థామస్ అనే ఆవిడ ఈ కౌంటింగ్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ వరకు ఏ రకమైనటువంటి అవకతవకలున్నా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. ఇంటర్వ్యూలో ఈ మాట చెప్పింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయ ప్రత్యర్థులు, సమాజంలో కాస్త పేరున్నట్టుగా మీడియాలో బాగా కనపడేటటువంటి సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడాను ఎగ్జిట్ పోల్ సరళిని బట్టి అనుకూల ప్రతికూల మీడియాలకి ముద్ర వేయాలి. ప్రభుత్వం గెలుస్తుంది అని చెప్తున్న వాళ్ళందరికీ కూడాను గోదీ మీడియా అని ముద్ర వేయాలి, లేకపోతే మీడియా నుంచి డబ్బులు తీసుకున్నారు, మోదీ నుంచి డబ్బులు తీసుకున్నారు, ఇటువంటి ఆరోపణలు వేయాలి. ఇవన్నీ అవాస్తవమైనటువంటి సర్వేలు అని చెప్పాలి. సరిగ్గా పోలింగ్ జూన్ 4న జరుగుతుంది. ఆ రోజున ఈ రకంగా ఎక్కడెక్కడైతే సందేహం ఉంది, ఓడిపోయేటటువంటి అనుమానం ఉందో, ఓడిపోవడము అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి వాతావరణం ప్రకారము భారతీయ జనతా పార్టీ భారీ విజయం దిశగా వెళుతోందన్నదే సర్వసాధారణ కామన్ మ్యాన్స్ విజ్డమ్, సర్వసాధారణ వ్యక్తులందరికీ కూడా అర్థమవుతున్నటువంటి విషయం. కానీ కౌంటింగ్ సమయంలో చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసి, గోరంతల్ని కొండంతలు చేసి అక్కడ హింసకు లేదా ప్రొటెస్ట్లకి పాల్పడాలి. ప్రొటెస్ట్ అని చెబుతున్నారు కానీ ఈ ప్రొటెస్ట్లు ఏ రకంగా ఉండాలి? ఫార్మ్ ప్రొటెస్టులు జరిగినట్టుగా, షాహీన్బాగ్ ప్రొటెస్టులుగా జరిగినట్టు ఈ రకమైనటువంటి ప్రొటెస్టులతో పాటు తక్షణము కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి కౌంటింగ్ను నిలిపివేయించాలి. ఈ రకంగా చేసినట్టయితే ఎన్నికలు రద్దవుతాయి. ఎన్నికలు రద్దయి లీగల్ యాక్షన్ కనుక తీసుకున్నట్టయితే, న్యాయపరమైనటువంటి కేసులు ఫైట్ చేసినట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో కనీసం కొన్ని నియోజకవర్గాల్ని ఆపవచ్చు, కుదిరితే దేశమంతా ఆపవచ్చు. ఈ రకమైనటువంటి అర్థం వచ్చేలాగా కొందరు ఇప్పటికే మాట్లాడటం ప్రారంభించారు. నీలు వ్యాస్ దాదాపుగా ఇదే తన ఇంటర్వ్యూలో 120 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్, పౌర సమాజ సంస్థలు అని పేరున్నవి ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడాను ప్రొటెస్ట్లకి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని కొద్దిమంది గుప్పెడు వ్యక్తులు అల్లరి ద్వారా మొత్తము ఎన్నికల ఫలితాలు బయటకు రాకుండా ప్రభావితం చేసే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా? ఈ సందేహం వస్తుంది. ఎందుకంటే గతంలో ఈ రకంగా ఛాప్రాలో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు జేడీయూ తర్వాత ఆర్జేడీ చెందినటువంటి అభ్యర్థి రోహిణి ఆచార్య, అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె వీళ్ళిద్దరూ వెళ్ళి హింసను ప్రేరేపించారు. హింసను ప్రేరేపించడం వల్ల అక్కడ కౌంటింగ్ ఆగిపోయింది. కౌంటింగ్ పూర్తిగా ప్రభావితం అయ్యేలాగా హింసను ప్రేరేపించిన సంఘటన ఛాప్రా, ఇది బీహార్లో ఉంది, అక్కడ జరిగిందనమాట. ఈ రకమైనటువంటి సంఘటన దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ తరహా వ్యక్తులు చెబుతున్నది ఏంటంటే ఒక జన ఆందోళన, అంటే ఒక ప్రజా పోరాటాన్ని సృష్టించాలి. ప్రజా పోరాటము అంటే గుప్పెడు మంది ని తీసుకుని వచ్చి, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన కార్యకర్తలు వచ్చి, కొన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు పార్టీల జెండాలు తీసుకుని రాకుండా సాధారణ ప్రజానీకంలాగా వచ్చి అల్లరి చేయటము, కౌంటింగ్ సెంటర్స్ దగ్గర హడావిడి చేయటము, ఈ రకమైనటువంటి పనిని
చేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లాండ్కి చెందినటువంటి గార్డియన్ పేపర్ కూడా సరిగ్గా ఇదే సమయానికి ఒక 17 నిమిషాల డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో మోదీ ప్రభుత్వము ఫేక్ న్యూస్ ఆధారంగా ఒక నేరేటివ్, ఒక కథనాన్ని బిల్డ్ చేసి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి ఇక్కడ ఉన్నటువంటి జనాభాన్ని వర్గాల పేరిట, కులాల పేరిట చీల్చి, మతాల పేరిట చీల్చి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి ఒక డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. సరిగ్గా ఎగ్జిట్ పోల్కి ఒకరోజు అటు ఇటుగా ఇటువంటి డాక్యుమెంటరీని గార్డియన్ పత్రిక, లెఫ్ట్ లీనింగ్ పత్రిక, అది ఇంగ్లాండ్లో ఉన్నటువంటి, ఇది వామపక్ష పత్రిక అని చెప్పలేం కానీ కొంత ఈ లెఫ్ట్ లిబరల్ ఎవరైతే ఈ లేబర్ పార్టీకి అనుబంధంగా ఉంటారో వాళ్లకు మద్దతుగా నిలిచేటటువంటి పత్రిక ఇది. దానికి సంబంధించినటువంటి విలేకరి హనా ఎలిస్ పీటర్సన్, ఈవిడ ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీలో మాట్లాడినటువంటి వాళ్ళందరూ, బైట్స్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ, తమ తమ అభిప్రాయాలు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడాను మోదీ వ్యతిరేకులై, అంటే మోదీ ఈ దేశాన్ని విడగొడుతున్నాడు అన్నటువంటి ఒక కథనాన్ని ప్రచారం చేసేందుకు విదేశీ మీడియా ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అదే సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల రూపంలో, పౌర సమాజ సంస్థల రూపంలో ఉన్నవాళ్ళు కౌంటింగ్ సెంటర్స్ దగ్గర హడావిడి చేసేందుకు పథకం వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సరిగ్గా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ రకంగా వస్తాయో చూసి దాని ఆధారంగా కొందరిని గోదీ మీడియాని ముద్ర వేయటం, కొందరిని మోదీ అనుకూల శక్తులుగా ముద్ర వేయటం, ఆ తర్వాత యాక్చువల్ కౌంటింగ్ రోజు హడావిడిని సృష్టించి దేశంలోని పలు ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోయేలా చేయటం, ఇది ఒక లక్ష్యంలా కనపడుతోంది. దీనిని కూడాను దృష్టిలో పెట్టుకుని భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో, మన రక్షక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలాగా చూడవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ప్రజాభిప్రాయాన్ని గుప్పెడు మంది వ్యక్తులు హింసను, ఉద్యమాన్ని, ప్రజా వ్యవస్థల్ని దెబ్బతీసేటటువంటి కుట్రల ద్వారా ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి రాజకీయాలను పరిశీలిస్తున్నటువంటి పలువురు వ్యక్తులు, అదేవిధంగా సంస్థలు, ఏజెన్సీలు వీళ్ళు కూడాను హెచ్చరిస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాల తరువాత ఓటింగ్ నాటికి ఎటువంటి హింస చెలరేగకుండా చూడవలసినటువంటి బాధ్యత మన శాంతి భద్రతల్ని కాపాడేటటువంటి వ్యవస్థల మీద ఉంది. దీనికి మీద ఒక కన్నేసి ఉంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.